కామారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై 25 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకి అనేక చోట్ల జాతీయ రహదారి ధ్వంసమైంది. హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం మనం జాతీయ రహదారిపైన ఉన్నాం. కామారెడ్డి వెళ్ళేటువంటి దాదాపు 25 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లన్నీ కూడా ధ్వంసమైనాయి. జాతీయ రహదారి కూడా 4 చోట్ల ధ్వంసమైంది. ఈరోజు ఉదయం నుంచి కల్వరాల నుంచి అటు బిక్కునూరు వరకు మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. ఇక్కడ వాహనాలన్నీ ఎక్కడెక్కడ నిలిచిపోవడం జరిగింది. హైదరాబాద్కు వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా ఈ రోడ్లను చిక్కుకోవడం జరిగింది. ఇప్పటికే భారీ వర్షం నేపథ్యంలో ఈ వరదల వల్ల కామారెడ్డి జిల్లాకు తేరుకోలోని నష్టం జరిగింది. వాటిని ఈరోజే వర్షం తగ్గుముఖం పట్టడంతో ఈ మరమ్మతు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే అధికారులు ఇప్పుడే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎక్కడెక్కడ రోడ్లు ధ్వంసమైనాయి, ఎక్కడెక్కడ పంట పొలాలు నష్టపోయారు అనే యాంగిల్లో వాళ్ళంతా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి మొత్తం దిగ్బంధంలోకి వెళ్ళింది. కామారెడ్డి నుంచి అటు హైదరాబాద్ వెళ్ళేవారు గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 6:30 నుంచే ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా కూడా స్పందించిపోయింది. ఇప్పటి వరకు ఒక వాహనం కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అధికారులు ఇప్పటికే వర్షం తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. మొత్తం మీద కామారెడ్డి జిల్లాను 2 రోజులుగా వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.